హాయ్ హలో 130 ప్రేక్షకులందరికీ నమస్తే. వెల్కమ్ టు ఈట్ అండ్ ట్రీట్. ఈరోజు మనం మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో స్వచ్ఛమైన తెలుగు పద్ధతిలో ఒక ట్రెడిషనల్ లుక్లో ఇటీవల ఒక రెస్టారెంట్ స్టార్ట్ అయింది. సో అక్కడికి వచ్చాం. లోపలికి రాగానే ఒక రెస్టారెంట్లోకి వచ్చినట్టు కాకుండా మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, మండువా లోగిలి, నులక మంచాలు, బల్లలు, చెక్క బల్లలు, ఇలా ఆ ఫీల్ వస్తుంది. సో వీళ్ళ పేరు కూడా అచ్చమైన తెలుగు పేరు పెట్టారు రెస్టారెంట్కి, సద్ది మూట. పల్లెటూరులో పనికి వెళ్ళేటప్పుడు సద్దుమూట కట్టుకొని వెళ్తూ ఉంటారు. సో మరి వీళ్ళ రెస్టారెంట్కే సద్దుమూట అని పెట్టారు. ఇక్కడ ఎలాంటి మెనూ దొరుకుతుంది, సో అన్ని తెలుగు వంటకాలేనా, సో ఏమేమైనా స్పెషల్ ఉంటాయా అని తెలుసుకుందాం. కమ్. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో సద్దిమూట రెస్టారెంట్లో ఉన్నాం. చూస్తే మీకు అర్థమవుతుంది, ఒక రెస్టారెంట్కి వచ్చినట్టు కాకుండా మన గ్రాండ్ పేరెంట్స్ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చొని హ్యాపీగా మండువా లోగిల్లో బయట విశాలంగా చల్లగా కూర్చొని తింటున్నట్టుంది. సో మనకి ఇక్కడ వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, సో ఈవినింగ్ స్నాక్స్, టీ, కాఫీ. మెయిన్ నాకు బాగా నేను అట్రాక్ట్ అయింది ఏంటంటే మెనూ చూసిన తర్వాత బ్రేక్ఫాస్ట్లో రెగ్యులర్గా ఇడ్లీ, దోశ ఇవన్నీ ఉంటాయి. వాటితో పాటుగా ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే మనం ఉదయం లేవగానే పల్లెటూరులో హెల్తీ ఫుడ్ స్టార్ట్ చేయాలి అంటే సద్దన్నం. సో సద్దన్నం దొరుకుతుంది, దాంతోపాటు రాగి జావ కూడా దొరుకుతుంది. మీరు రాగి జావ సమ్మర్లో తిని వర్క్ స్టార్ట్ చేశారనుకోండి, చాలా రిలాక్స్గా ఉంటుంది. అండ్ ఇక సద్దన్నం అయితే ప్రతిరోజు తినొచ్చు. పల్లెటూరులో వాళ్ళు అంతా హ్యాపీగా, ఎనర్జీగా, హెల్తీగా ఎందుకుంటారంటే ఉదయం లేవగానే రకరకాల టిఫిన్ల వైపు వెళ్లకుండా చక్కగా సద్దన్నం తిని వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళ డే స్టార్ట్ చేస్తారు. సో అలా ఒక ట్రెడిషనల్ పద్ధతిలో ఇక్కడ మనకి సద్దన్నం, రాగి జావ, రాగి ఇడ్లీ ఇలాంటి అంటే రెగ్యులర్ టిఫిన్స్తో పాటు ఇవి కూడా దొరుకుతున్నాయి అన్నమాట. సో మాట్లాడుకున్న తర్వాత సద్దన్నం తినకుండా అలా ఎస్కేప్ చేయలేం. అందుకే మనం సద్దన్నంతో స్టార్ట్ చేద్దాం. ఓకే, చూస్తారు కదా, మీకు అర్థమవుతుంది. సాధారణంగా పల్లెటూరులో ఏం చేస్తారంటే నైట్ టైం వేడివేడి అన్నంలో పాలేసి దాంట్లోనే తోడేసి రాత్రి అంతా తోడు పెట్టేస్తారు. ఒక ఆనియన్, ఒక మిర్చి కూడా వేస్తారు. ఉదయం లేచిన తర్వాత ఆ ఫుడ్ తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అంతకు డబుల్ హెల్తీ కూడా. సో పల్లెటూరులో అందరూ ఇలాంటి అద్భుతమైన ఫుడ్ తింటారు. సో సిటీలో ఇలాంటి ఫుడ్ దొరకాలంటే మనకి చాలా కష్టం. కానీ ఇక్కడ సద్దుమూటలో మనకి టిఫిన్ బ్రేక్ఫాస్ట్లో రెగ్యులర్గా దోశలు, ఇడ్లీలు, ఈ చపాతీలు ఇవన్నీ తినే కంటే వచ్చి ఫ్రెష్గా సద్దన్నం తిన్నాం అనుకోండి, నిజంగా భలే ఉంటుందండి. సమ్మర్లోనే కదా, ఏ సీజన్లో అయినా. సో సద్దన్నంతో పాటు వీళ్ళు మిరపకాయ, ఆనియన్, దాంట్లో ఒక ఉల్లిపాయ కూడా వేశారు, అండ్ పక్కన ఆవకాయ పచ్చడి. సో చక్కగా సద్దన్నంలో ఆవకాయ పచ్చడి నంచుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది, అండ్ కడుపు కూడా చల్లగా ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసే వరకు సో హ్యాపీగా రిలాక్స్గా ఉండొచ్చు అనమాట. సో మనకి కాంప్లిమెంటరీలో ఒక చిన్న బుల్లి చాట్ కూడా ఇచ్చారు, దాంట్లో మిక్సర్ ఉంది, అండ్ ఒక లడ్డు, ఒక జంతిక. అది పక్కన పెడదాం, ముందైతే సద్దన్నం టేస్ట్ చేద్దాం. సో ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఈ సద్దన్నంతో పాటు ఉల్లిపాయ కూడా తింటే ఇంకా చాలా బాగుంటుంది. సో మిరపకాయ కొంచెం స్పైసీ అందులోకి వెళ్తుంది కదా, సో హ్యాపీగా రిలాక్స్గా ఉంటుంది అనమాట. సో మీకు నైటే తోడు పెట్టుకొని దాంట్లో పెరిగేసి అన్నం పొద్దుడు తినాలి, అదంతా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది కదా. హ్యాపీగా ఇక్కడికి వచ్చి ఎర్లీ మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్లో సద్దన్నం తిన్నారనుకోండి, చాలా బెస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ రాగి జావ కూడా దొరుకుతుంది. సమ్మర్లో ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే రాగి జావ. సో ఉల్లిపాయతో పాటు చాలా బాగుంది. పెరుగు కూడా చాలా ఫ్రెష్గా ఉంది కాబట్టి చాలా టేస్టీగా ఉందన్నమాట. మీరు ఇలాంటిది ఒక కప్పు పెరుగన్నం తింటే ఫుల్ కడుపు ఫుల్ అయిపోతుంది, చల్లగా కూడా ఉంటుంది. ఇలా ఓకే. సో పక్కన ఆవకాయ ఉంది, అది కూడా కొత్త ఆవకాయ పక్కన పెట్టుకొని తినకుండా ఉంటే ఎలా ఉంటుంది? సో ఆవకాయ నంచుకొని సద్దన్నం తింటూ ఉంటే ఉంటుంది నా సామిరంగా. కొంచెం అలా ఆవకాయ తీసుకొని ఈ పెరుగన్నంలో వేసుకొని, అబ్బా కొత్త ఆవకాయ ఏమో అద్దరిపోయింది. ఇప్పుడు విత్ ఆవకాయ ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ తింటే లంచ్ కూడా ఎగ్గొట్టేయచ్చు, అంత బాగుంది. సో కాంప్లిమెంట్గా చిన్న స్వీట్స్ అండ్ హాట్ కూడా ఇచ్చారు. ఎంతో క్యూట్గా ఉందో చాట సింపుల్గా. అసలు పట్టణంలో చాలామందికి చాట అనే
ఒక వస్తువు ఉంటుందని తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు నిజంగా. సో పల్లెటూరులో అయితే చాటలోనే అంత చెరిగి మరీ వంటలు వండుకుంటారు కదా. సో అవన్నీ కూడా గుర్తు చేస్తున్నారు వీళ్ళు. సో చాట అనే ఒక వస్తువు ఉందని మీ పిల్లలకి తెలియాలంటే ఇక్కడ తీసుకొచ్చి చూపించండి, ఇది అమ్మ చాట, మేము బియ్యం అయ్యి వీటితో చెరిగి వంటలు వండుకునేవాళ్ళం అని. సో దీంట్లో మిక్సర్ వేశారు. అండ్ ఇంకా చద్దన్నంలో ఈ మిక్సర్ నంచుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. అలా తినాలి. ఈ కాంబినేషన్ కూడా అదిరిపోద్ది. పైన కొంచెం ఈ బూందీ లాంటి మిక్సర్ వేసుకొని తింటే. అండ్ లడ్డు కూడా ఉంది, చిన్నగా చాలా క్యూట్గా ఒకేసారి తినేయచ్చు అన్నట్టుగా ఉంది. చాలా స్వీట్ అథెంటిక్గా ఒక ట్రెడిషనల్ ఫుడ్లా ఉంది. ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్. ఇంకా వేరే టిఫిన్స్ ఇక్కడ ఏం దొరుకుతుంది అంటే గీ ఇడ్లీ, రాగి ఇడ్లీ, ఇడ్లీలోనే డిఫరెంట్ వెరైటీస్ కూడా దొరుకుతున్నాయి. మీరు అవి ట్రై చేయండి. ది బెస్ట్ సద్దన్నం అండ్ రాగి జావ మాత్రం ఇక్కడికి వచ్చి మస్ట్ ఒకసారి ట్రై చేయండి. మీరు రెగ్యులర్గా వచ్చి మళ్ళీ మళ్ళీ తింటారు. సో మరొక అథెంటిక్ ఫుడ్ ఏముంది మన సద్దిమూట రెస్టారెంట్లో అనేది ఇప్పుడు చూద్దాం. స్నాక్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే పర్టికులర్గా తెలంగాణలో అందరికీ చాలా ఇష్టమైంది అండ్ చాలా వెరీ ఫేమస్ స్నాక్ ఏంటి అంటే సర్వపిండి. అసలు సర్వపిండి తినని వాళ్ళు ఉండరు, తెలియని వాళ్ళు ఉండరు. తెలంగాణనే కాదండి, తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం. బట్ తెలంగాణలో చాలా ఫేమస్ అనమాట. సో వేరే రెస్టారెంట్లో దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ మన సద్దిమూట రెస్టారెంట్లో సర్వపిండి స్నాక్ అయితే చాలా టేస్టీగా దొరుకుతుంది. సో మీరే చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు నా ముందు సర్వపిండి ఉంది. ఈ స్నాక్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. సో మీ అందరికి కూడా ఇష్టమైన స్నాక్ ఇది. అదిరిపోయింది. ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా తయారు చేస్తే ఎలా ఉంటుందో. నేను చాలాసార్లు ఈ కామారెడ్డి, నిజామాబాద్ అటువైపు వెళ్ళినప్పుడు తిన్నా. చాలా టేస్టీగా ఉంటుంది. అంతకంటే టేస్ట్గా ఉంది ఇక్కడ. పర్ఫెక్ట్గా ఉంది. మరీ స్పైసీగా కాకుండా, అలా మరీ చప్పగా కాకుండా. మధ్యలో పల్లీలు, శనగపప్పు వేస్తారు కదా, అవి తింటుంటే మెత్తగా చాలా బాగుంది. మెయిన్ ఇక్కడ షెఫ్స్ గురించి మాట్లాడుకోవాలండి, ఇంత బాగా చేశారు అంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తెలంగాణలో చాలా ఫేమస్ స్నాక్ ఇది. అండ్ ఎక్కడో కానీ దొరకదు మనకి రెగ్యులర్గా. కావాలి తినాలి అనుకున్నప్పుడు మీ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి ఒకసారి కూర్చొని మీ పిల్లలకు కూడా చూపించండి. తెలంగాణలో ది బెస్ట్ స్నాక్ ఇది, దీన్ని సర్వపిండి అంటారు. సో ఇంత టేస్టీగా ఉంటుంది అని మీరు తినిపిస్తే వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ అడుగుతారు. మీరు పెరుగులో డిప్ చేసుకొని కూడా తినచ్చు. అసలు డైరెక్ట్గా కూడా తినేస్తాం ఇది. ఒకసారి పెరుగులో కూడా ఎలా ఉంటుంది టేస్ట్ అనేది చూద్దాం. సూపర్ ఉంది. సో సర్వపిండి అనే అద్భుతమైన స్నాక్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. మేబీ ఉండొచ్చు కూడా ఇప్పుడు, ఎందుకంటే పాత ట్రెడిషన్ అంతా మర్చిపోతున్నారు. సో అలాంటివన్నీ మళ్ళీ మీకు గుర్తు చేయడం కోసమే సద్దిమూటలో ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్ అంతా మనకి అవైలబిలిటీలో ఉంది. సో ఇక్కడ దొరికే స్నాక్స్లో ఇంకో స్నాక్ కూడా ఉంది, అది కూడా ట్రై చేద్దాం. చెప్పాను కదా మరొక అదిరిపోయే స్నాక్ గురించి మాట్లాడదామని, అదే గుంత పొంగనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ సద్దిమూట రెస్టారెంట్లో దొరికే స్నాక్స్ ఏంటో తెలుసా? మొక్కజొన్న గారెలు, సొరకాయ గారెలు, బొబ్బరి గారెలు, ఆవిరి కుడుములు, గుంత పొంగనాలు. ఇంతకుముందు మనం సర్వపిండి కూడా టేస్ట్ చేసాం. సర్వపిండి అసలు పాత రోజుల్లో అనే కాదు, ఇప్పుడు మీ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్తే సరదాగా ఏదైనా వండిపెట్టు అమ్మమ్మ లేకపోతే నానమ్మ ఏదైనా వండిపెట్టు అంటే వాళ్ళు వండే వంటలు ఇవన్నీ ఉంటాయి. సో చాలా టేస్టీగా, చాలా హెల్తీగా కూడా ఉంటాయి. సో అలాంటి ఆ ట్రెడిషనల్ ఫుడ్ అంతా మనకి స్నాక్స్ విషయంలో ఆ ట్రెడిషనల్ స్నాక్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. సో ఇప్పుడైతే గుంత పొంగనాలు, మంచి అల్లం చట్నీ, పుట్నాల పప్పు చట్నీ, పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీ పక్కన పెట్టుకొని ఇలా సో గుంత పొంగనాలు తింటే ఉంటుంది. అసలు ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ గుంత పొంగనాలు వీళ్ళు ఎలా తయారు చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. ఆహా, ఒక ముద్ద పెట్టుకోగానే అదిరిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. రెగ్యులర్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు, కానీ కొంచెం ప్రాసెస్ కూడా పడుతుంది. ఆ పిండి కలపడం, రెగ్యులర్ వేయడం, తీయడం, ఇదంతా కొంచెం పెద్ద. ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అందరి కోసం చేయాలంటే ఇంకా ఎక్కువ పని పడేది.
బ్రేక్ఫాస్ట్ చూసాం, అదిరిపోయే స్నాక్స్ చూసాం, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సో మరి చల్లగా ఏదైనా తాగాలని అనిపిస్తుంది. సమ్మర్లోనే కాదు, వేరే టైంలో కూడా వచ్చినా స్పైసీగా తిన్నప్పుడు కొంచెం చల్లగా లోపలికి వెళ్ళాలనిపిస్తుంది. అండ్ ఇక్కడ సద్దిముట్టలో జ్యూసులు దొరుకుతున్నాయి. సో మీకు ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి దాని గురించి నేను మాట్లాడడం లేదు. అండ్ ఇక్కడ స్పెషల్గా షర్బత్ అని ఒక డ్రింక్ దొరుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దాంతో పాటుగా సద్దిమూట సమ్మర్ స్పెషల్ కోలా అని ఉంది. సో రియల్లీ టేస్టీ ఉంటుంది అని వీళ్ళు అంటున్నారు. తాగి ఎలా ఉంటుంది అనేది అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే, సో చూసారు కదా, ఇది మన సద్దిముట్ట స్పెషల్ సమ్మర్ కోలా. చల్లగా ఉంది డెఫినెట్గా. మరి టేస్ట్ ఎలా ఉంటుందని ఇప్పుడు చూద్దాం. సో పర్టికులర్గా ఇది కావాలంటే మనకి ఇక్కడ సద్దిముట్ట రెస్టారెంట్లోనే దొరుకుతుంది. వీళ్ళే చాలా స్పెషల్గా తయారు చేసిన ఇది స్పెషల్ డ్రింక్. ఆహా, మింట్ ఫ్లేవర్ ఉంది. సో దాంతో మనకి కొంచెం రిలాక్స్ అయిపోతుంది బాడీ. సో బాగా సమ్మర్ టైంలో వచ్చి తాగారనుకోండి, మీరు చాలా ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయిపోతారు. సూపర్ ఉంది. సో మింట్ ఫ్లేవరు అండ్ కొంచెం మజ్జిగలాగా అవన్నీ మిక్స్ చేసి స్పెషల్గా తయారు చేసిన డ్రింక్ ఇది. సో రెగ్యులర్ డ్రింక్స్ అవాయిడ్ చేసి ఇలాంటివి తాగితే హెల్తీతో పాటు బాడీ కూడా చాలా రిలాక్స్ అయ్యి కూల్ అవుతుంది. సూపర్. బ్రేక్ఫాస్ట్లో చాలా స్పెషల్ చూసాం, స్నాక్స్లో స్పెషల్ చూసాం, అండ్ చల్లని సమ్మర్ అనే కాదు ఎనీ సీజన్ తాగే డ్రింక్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ మన సద్దిమూట రెస్టారెంట్లో మెయిన్ కోర్స్ గురించి మాట్లాడుకోవాలి. రెగ్యులర్గా దొరికే బిర్యానీ అండ్ ఫుడ్ ఇక్కడ కూడా దొరుకుతుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్పెషల్ ఏంటి అంటే అథెంటిక్ హోమ్ మేడ్ ఫుడ్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. లైక్ పులిహార అండ్ గారెలు, ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. ఇవి కాకుండా నాకు మెనూ చూడగానే బాగా అట్రాక్ట్ అయిన ఒక ఐటమ్ ఉంది. సో మన ఇంట్లో తయారు చేసుకునే లాంటి ఒక వెరీ వెరైటీ అండ్ వెరీ టేస్టీ ఐటమ్, అదే ముద్దపప్పు ఆవకాయ అన్నం. చెప్పాను కదా, ముద్దపప్పు అన్నం, ఆవకాయ, నెయ్యి. సో ఈ మూడు కాంబినేషన్ ది బెస్ట్ కాంబినేషన్. అసలు మీరు గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్తే పక్కా ఉంటుంది డెఫినెట్గా. సో మన ఇంట్లో ఇవన్నీ పెడితే పిల్లలు తినరు, కానీ ఇలాంటి చోట తీసుకొచ్చి ఇది అథెంటిక్ హోమ్ మేడ్ ఫుడ్ ఇలా ఉంటుంది అని ఒకసారి టేస్ట్ చూపిస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఆ కాంబినేషనే అలాంటిది కదా. సో మనకి ఇక్కడ సద్దిమూట రెస్టారెంట్లో ది బెస్ట్, చాలామంది కస్టమర్స్ హ్యాపీగా ఇష్టపడి తింటున్నది ఏంటి అంటే ముద్దపప్పు ఆవకాయ అన్నం. సో అప్పట్లో మట్టి పాత్రలోనే తినేవాళ్ళు మన పెద్దవాళ్ళందరూ. సో ఆ స్టైల్ మనకి కనిపిస్తుంది చూసారా, ఓ చిన్న కొండ అండ్ మట్టి ప్లేట్, స్పూన్ కూడా మట్టి స్పూన్ స్టైల్. అండ్ ఇవైతే బుల్లి గిన్నెలు చాలా ముద్దుగా ఉన్నాయి. అండ్ ఆవకాయ నాకు చాలా ఇష్టం. ఆవకాయ, నెయ్యి, ముద్దపప్పు ది బెస్ట్ కాంబినేషన్. కొంచెం నెయ్యి వేసుకుందాం ఫస్ట్. అండ్ ఇంకొకటి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, సాధారణంగా మనం ముద్దపప్పు ఆవకాయ కలిపితే చాలా గట్టిగా ఇస్తారు చాలామంది, కానీ వీళ్ళు చాలా ఎక్కువ పప్పు ఇందులో మిక్స్ చేసి సో లూజ్గా ఉండేటట్టు ఇచ్చారు. సో తినడానికి కూడా చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఉంటుంది. దీనిలో మనకి కావాల్సినంత నెయ్యి అలా వేసుకొని, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆవకాయ వేయకుండా ఒకసారి ముద్దపప్పు నెయ్యితో తిని చూడండి. అదిరిపోయింది. ఇప్పుడు ఆవకాయ వేస్తే టేస్ట్ డబుల్ అవుతుంది. ఇలా కొత్త ఆవకాయ తీసుకొని దీంట్లో వేసుకొని మిక్స్ చేసుకొని ఆ బద్దుతో పాటు అబ్బా, అసలు బిర్యానీలు అవి పక్కన పెట్టేసి ఇదే తినాలనిపిస్తుంది రోజంతా. ఆవకాయ కూడా చాలా టేస్టీగా ఉంది. ఈ సద్దిమూట రెస్టారెంట్ వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటి అంటే, సో మన గ్రాండ్ పేరెంట్స్ అద్భుతంగా చేసే వంటల్ని, ఆ అథెంటిక్ హోమ్ ఫుడ్ని వీళ్ళు ఇంట్లో తయారు చేసినంత టేస్టీగా తయారు చేసి మనకు అందిస్తున్నారు. సో రియల్లీ చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి.
చాలా ఐటమ్స్ ట్రై చేసాం, ప్రతిదీ అద్దరిపోయేలా ఉంది. సో మళ్ళీ మళ్ళీ ఇంకోసారి వచ్చి తినాలి అన్నంత టేస్టీగా ఉంది. సో వెజ్లో చాలా ట్రై చేసాం, మరి నాన్ వెజ్ ఏంటి, ఇక్కడ నాన్ వెజ్ సంగతి ఎలా ఉంటుంది, నాన్ వెజ్ ఫుడ్ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారా? ఒక మంచి స్పైసీ నాన్ వెజ్ ఐటమ్ ఇప్పుడు ట్రై చేద్దాం. ఆల్రైట్, ఇక స్పైసీగా నాన్ వెజ్ ఐటమ్ మస్ట్ ట్రై చేయాలనుకున్నాం కదా, బగారన్నం, కోడికూర విత్ రైతా. అండ్ అసలైన విషయం మర్చిపోయాను, నాతో పాటు ద ఫౌండర్ ఆఫ్ సద్దిమూట ఇక్కడే ఉన్నారు, శ్రీధర్ గారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? గుడ్ అండి, థ్యాంక్ యూ. సో రీసెంట్గానే స్టార్ట్ చేశారు రెస్టారెంట్, సో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అంటే మాకు అర్థమైంది. కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది? యా, ఐ థింక్ రీసెంట్గా స్టార్ట్ చేస్తాము, దిస్ ఆర్ 4th వీక్ అండి. సో కస్టమర్ రెస్పాన్స్ ఇస్ వెరీ గుడ్. అంటే ఎస్పెషల్లీ మనం ప్రొవైడ్ చేసే ఫుడ్ ఐటమ్స్ ఇట్స్ లైక్ డిఫరెంట్ అనమాట. ఇట్స్ లైక్ యూనిక్ అండ్ అథెంటిక్ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్. ఇట్స్ నాట్ లైక్ రెస్టారెంట్ బేస్డ్, ఈవెన్ దో ఇట్ ఇస్ రెస్టారెంట్. మరి మన స్పెషాలిటీ ఏంటంటే మనం ఇంట్లో ఎలా చేసుకుంటాము. సో ఎనీ ఐటమ్, యూ నేమ్ ఇట్, ఎనీ ఐటమ్ మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా చేసి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి కస్టమర్స్ ఆర్ వెరీ లైకింగ్ ఇట్. అండ్ ఎస్పెషల్లీ ద అంబియన్స్ అండ్ లుక్ అండ్ ఫీల్ కానీ, ఆ కూర్చునే ప్లేస్లో కానీ, ఏదో రెస్టారెంట్కి వెళ్ళి లోపల ఏసీలో కాకుండా బయట చల్లగా చెట్ల కింద కూర్చొని, ఏదో మన ఇంటికి అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, నాన్నమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఎలా కూర్చుంటామో మంచంలో ఆ సెటప్లో కూర్చొని హాయిగా ఈవినింగ్ ఒక మంచి సర్వపిండి కానీ, ఒక మంచి ముద్దగారెలు కానీ, బొబ్బరి గారె విత్ చికెన్ కర్రీ, మొక్కజొన్న గారె మటన్ కర్రీ తింటుంటే ఆ టేస్టే వేరు. సో ఆబ్వియస్లీ అలాంటి ఫుడ్ మనం ప్రొవైడ్ చేస్తున్నప్పుడు కస్టమర్స్ ఆల్సో దే ఆర్ అప్రిషియేటింగ్ మీ అండ్ అప్రిషియేటింగ్ అస్, దే ఆర్ ఎంకరేజింగ్ అస్. సో గోయింగ్ గుడ్ అండి. డెఫినెట్గా. అండ్ కళ్ళ ముందు బగారన్నం ఉంది, కోడికూర ఉంది, ఇంట్లో మాట్లాడుకుంటే బాగుంటుంది. సో మీకు నేను సర్వ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. అసలు ఐడియా ఎలా వచ్చింది అంటే ఇలా ఒక అథెంటిక్ ఫుడ్, అది హోమ్ మేడ్ స్టైల్లో అందరికి అందించాలి అండ్ అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో ఈ ఐడియా వెనకాల ఎవరు మీకు ఈ ఐడియా ఇచ్చింది, మీకా లేకపోతే వేరే ఎవరైనా చెప్పడం వల్ల? ఐ థింక్ మీరు నాకు అన్నం సర్వ్ చేస్తారు, నేను కర్రీ సర్వ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇది కోడి కూర అండి. ఇట్స్ మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం సండే, సో సిమిలర్ కైండ్ ఆఫ్. సో ప్రతి ఐటమ్ కూడా చూడగానే అనిపిస్తుంది ఏంటంటే ఇది మనం రెగ్యులర్గా ఇంట్లో తయారు చేసుకునేదే, ఒక రెస్టారెంట్ కోసం ఒక మెనూ క్రియేట్ చేయలేదు. రెగ్యులర్గా మీరు ఇంట్లో తినే ఐటమ్స్ ఇక్కడ స్పెసిఫై చేశారు అన్నట్టుంది. ఇంతకుముందు మీ క్వశ్చన్ అడిగారు కదా, లైక్ ఎలా స్టార్ట్ చేసాం అనేది. సో ఇది నా ప్రాబ్లం అంటే జనరల్ ఎనీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ప్రాబ్లం అండి. సో మన ఐటీ ఎంప్లాయీస్ కానీ, లైక్ యూనో హూ ఎవర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఎక్కడైనా ఎంప్లాయీస్ బయట ఫుడ్ తినాలంటే దే నీడ్ టు త్రీ మేజర్ ప్రాబ్లమ్స్ అండి. ఒకటి ప్రైస్ అండ్ క్వాలిటీ అండ్ ద టేస్ట్. సో మనం బయట రెస్టారెంట్ కెఫేలో ఎలా ఫుడ్ ఉంటుందో మీరు రియల్గా చూస్తే ఇంకోసారి టచ్ చేయము. సో ద వే దే యూజ్ ఆయిల్ కానీ, ద వే దే యూజ్ రైస్, యూనో అన్నీ కొంచెం సాచురేటెడ్ అయిపోతున్నాయి. సో ఒక ఐటీ ఎంప్లాయీ బయట ఫుడ్ తిని డైలీ ఆ ఫుడ్ తినేస్తే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ఆన్ హెల్త్. అంటే మన ఇంట్లో ఎలా తింటామో అలాంటి ఫుడ్ దొరకట్లేదు. సో దట్ ఈస్ వేర్ ఐ స్టార్టెడ్, ఓకే లెట్స్ డూ ఇట్ సంథింగ్ బిగ్ అండ్ సంథింగ్ హోమ్ మేడ్ బేస్లో ఎందుకు ఇవ్వకూడదు అనే ప్రాబ్లం నుండి సొల్యూషన్ వెతికి దెన్ వీ స్టార్టెడ్ ది సద్దిమూట. అది కూడా మన నేమ్ కూడా ఎలా అంటే ఏదో ఇట్లా హైఫై సొఫిస్టికేటెడ్ నేమ్స్ కాకుండా మన ఓల్డ్ ట్రెడిషన్లో ఉన్న నేమ్కి టచ్ అయ్యేటట్టు తీసుకోవడం జరిగింది. మంచి తెలుగు నేమ్ తీసుకోవడం జరిగింది. సో ఇట్స్ గోయింగ్ గుడ్ అండి. తిన్న ఐటమ్స్ కూడా లైక్ మరీ ఎక్కువ కారంగా స్పైసీగా ఉండకుండా, అలా అని చప్పగా ఉండకుండా, ఇంట్లో అమ్మ వండితే ఎలా ఎంత టేస్టీగా ఉంటుంది, అమ్మమ్మ వాళ్ళు వండితే ఎలా ఉంటుంది అలా ఉంది. సో మీకు ఈ షెఫ్స్ వాళ్ళు కూడా ఎలా దొరికారు, ఇంత మంచి టేస్ట్ ఫుడ్ ఉండేవాళ్ళు? మనం రీసెర్చ్ చేసినట్టు బాగా R&D చేశాను. సో బిఫోర్ ఐ స్టార్టెడ్ దిస్ నేను విజిట్ చేయడం జరిగింది కొన్ని రెస్టారెంట్స్ని. ఈ చెఫ్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఏరియాస్ నుంచి తీసుకొస్తున్నారు, దెర్ ఆర్ సమ్ ఏజెన్సీస్. మోస్ట్ ఆఫ్ ద చెఫ్స్ ఏంటంటే బీహార్, అస్సాం వీళ్ళ దగ్గర నుంచి వస్తున్నారు అనమాట. సో మనం ఏం చేసామంటే, సో మన స్టైల్ ఆఫ్ ఫుడ్ టేస్ట్ రావాలంటే ఇట్స్ నాట్ కంప్లైనింగ్ దెమ్ కానీ, బట్ మన టేస్ట్ రావాలంటే మన వాళ్ళే ఉండాలి. సో మన వాళ్ళు వండినప్పుడే మన ఆ ఫ్లేవర్ కానీ హ్యాండ్లో ఉంటుంది అంతా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే విలేజ్లోకి వెళ్ళడం జరిగింది. సో ఇట్స్ నాట్ లైక్ ఏదో హైదరాబాద్లో అంటే ఉంటారేమో, బట్ మై ఇంటెన్షన్ ఈస్ టు గెట్ పీపుల్ ఫ్రమ్ ద విలేజెస్. అబ్సల్యూట్లీ. సో వాళ్ళ చేతుల్లో వాళ్ళు వేసే ఉప్పు, వాళ్ళు వేసే కారంలో కరెక్ట్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి మన విలేజ్లో ఉన్న పీపుల్ని అంటే ద బెస్ట్ చెఫ్స్ని తీసుకొని జరిగింది. సో ఇట్స్ వర్కింగ్ అవుట్. శ్రీధర్ గారు నిజంగా చాలా మంచి వర్క్ చేశారు. అంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ పక్కన పెడితే
పీపుల్కి వచ్చి తిందాము అనుకున్న వాళ్ళకి ఒక అతిథిలా తీసుకొచ్చి కూర్చోబెట్టి మంచి ఫుడ్ పెట్టడం. అండ్ మీ మెనూ చూస్తే నాకు ఇంకోటి కూడా అనిపించింది, సో రేట్స్ అన్ని చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో దానికి మేమైతే డెఫినెట్గా మిమ్మల్ని అప్రిషియేట్ థ్యాంక్ చేయాలి. యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆన్ ద సేమ్ నోట్, మీరు చెప్పినట్టుగానే మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ టచ్ వుడ్ సేమ్ పాయింట్ చెప్తున్నారు, లైక్ రేట్స్ ఏంటంటే ఇంత తక్కువ పెట్టారు, ఇంత యూనో అమికబుల్గా పెట్టారు, లైక్ రీజనబుల్గా పెట్టారు, యూ కెన్ ఇంక్రీజ్ ద రేట్స్. అండ్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ దే గేవ్ అస్ లైక్ నో తీసుకోండి, ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోండి అని టచ్ వుడ్ చెప్తున్నాను. అంటే మనం ఏంటంటే మనం హోమ్ మేడ్ ఫుడ్ ఇవ్వడం ఒక పాయింట్, అట్ ద సేమ్ టైం రీజనబుల్ ప్రైస్లో ఇవ్వాలి, అప్పుడే ఆ టేస్ట్ వాళ్ళ నోటికి వెళ్ళిపోతుంది. మనం రీజనబుల్ ప్రైస్ ఇవ్వకుండా కమర్షియాలిటీ చూసుకుంటాం అంటే ప్రాబబ్లీ ద టేస్ట్ విల్ నాట్ గో టు దేర్ మౌత్. ఫుడ్ ఎంత టేస్టీగా ఉన్న రేట్ చూసి అబ్బా ఇంత పే చేసామా ఒకసారి రావడానికి ఆలోచిస్తారు. బట్ మీరు కరెక్ట్గా అద్భుతమైన ఫుడ్ అందించి వాళ్ళు రీజనబుల్ రేట్స్ ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి సద్దిమూటకి వెళ్దాం. సో టిఫిన్ బ్రేక్ఫాస్ట్ విషయం దగ్గర నుంచి ప్రతి ఐటమ్ కూడా చాలా ఆలోచించి అండ్ చాలా టేస్టీగా పెడుతున్నారు. సో ఇందాక చాలా వెజ్ ఐటమ్స్ నేను తిన్నా, డెఫినెట్గా నా మనసులో వచ్చిన ఫీలింగ్స్ చెప్పా. అండ్ ఇప్పుడు నాన్ వెజ్లో కూడా చాలా బాగుంది, కోడికూర అండ్ బగారన్నం. రెగ్యులర్గా బిర్యానీ అదే తినకుండా ఇలా సెపరేట్గా మనం ఇంట్లో అన్నం కూర ఎలా కలుపుకొని తింటాం, అలా బగారా రైస్ అలా. సో చాలా టేస్టీగా ఉంది అండ్ నాన్ వెజ్ కూడా మరీ స్పైసీ లేకుండా. సో ఇంకా స్పెషల్ అంటే కస్టమర్స్ ఎక్కువ ఇష్టం చూపిస్తున్న ఐటమ్స్ ఏంటి మెనూలో? అంటే మనకి ఏంటంటే బయట రెస్టారెంట్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఇవి దొరుకుతాయి. మన దగ్గర అలాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్గా మన ఇంట్లో తయారు చేసుకునే ఐటమ్స్ ఇద్దామనే కాన్సెప్ట్లో, ద వే ఆఫ్ థింకింగ్లో మనం ఏంటంటే బగారా కోడి కూర, బగారా మటన్ కూర, యాట కూర, సో ఇవి మాత్రమే సర్వ్ చేస్తాం అన్నమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసి జొన్న రొట్టె విత్ చికెన్ కర్రీ, జొన్న రొట్టె విత్ మటన్ కర్రీ. అండ్ మన స్నాక్స్తో పాటు కూడా మనం కర్రీస్ ప్రొవైడ్ చేస్తాం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బొబ్బరిగార విత్ మటన్ కర్రీ, సో అలాంటివి ప్రొవైడ్ చేస్తాము. సో ఇవేంటంటే కొంచెం మన ఇంట్లో చేసుకున్నట్టు అండ్ మనం ఒకప్పుడు ఎలా తినేవాళ్ళమో ఈ బిర్యానీ కాకుండా, సో దీస్ థింగ్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ యూనో స్టమక్. గ్రేట్ శ్రీధర్ గారు. అండ్ మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఇది రన్ చేస్తున్నారా? ఎస్ అండ్ యాక్చువల్లీ మనకి ఇంకో ఐటీ కంపెనీ ఉంది. సో ఐటీ కంపెనీతో పాటు వీ ఎంటర్ టు దిస్ టు బ్రింగ్ ద రెవల్యూషన్. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఓకే టు గెట్ సమ్, ఆఫ్ కోర్స్ ద ప్రాఫిట్స్ ఆర్ డిఫరెంట్, బట్ అగైన్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు బ్రింగ్ ద రెవల్యూషన్ టు ద ఫుడ్ ఇండస్ట్రీ. That I wanted to take the homemade taste to the every person, and like that's what the intention. Great. And మీకు కొంచెం ఇవన్నీ చూసుకోవడం హెక్టిక్గా ఉన్నా, సో డెఫినెట్గా కొంతమంది ఎంప్లాయీస్కి హెల్ప్ చేయాలి, అట్ ద సేమ్ టైం పీపుల్కి మంచి ఫుడ్ ఇవ్వాలి, ఆ ఇంటెన్షన్తో స్టార్ట్ చేశారు. సో డెఫినెట్గా మస్ట్ విజిట్ చేయండి మన మాధవపూర్ అయ్యప్ప సొసైటీలో. నియర్ బై ల్యాండ్ మార్క్ ఏంటి సార్? బొలినేని హోమ్స్ అండి. బొలినేని హోమ్స్ బిసైడే సద్దిమూట ఉంది అండ్ రీసెంట్గా స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ కస్టమర్ చూస్తే మీకే అర్థమవుతుంది రెస్పాన్స్ ఎలా ఉంది అనేది. సో మీరు కూడా ఒకసారి రండి, ఇక్కడ అదిరిపోయి అథెంటిక్ హోమ్ ఫుడ్ ట్రై చేయండి. ఆల్ రైట్, చూసారు కదా ఈరోజు మన ఈట్ అండ్ ట్రీట్లో మాధాపూర్లో ఉన్న సద్దిమూట రెస్టారెంట్లో అథెంటిక్ హోమ్ ఫుడ్. సో మీరు కూడా వచ్చి ఒకసారి ట్రై చేయండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వనితా టీవీ.